హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేషనల్ నందు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్ వచ్చేసి మెయిన్‌గా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు, అలాగే స్టార్ట్ చేసి కూడా 2, 3 మంత్స్ అవుతున్నా కూడా ఎక్కడో తెలియని మన ఛానల్‌కి ఒక చిన్న క్వెషన్ మార్క్ అనేది ఉండింటది కదా! సో, మీ క్వెషన్స్‌కైతే ఈరోజు ఆన్సర్ ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా అయితే ఉంటుంది. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసింది. సో, ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనక మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే ఎవరైనా మన ఛానల్ లైక్ చేసి, మన ఛానల్‌ని విజిట్ అయ్యి, మీకు నచ్చితేనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మరిన్ని వీడియోస్ కోసం నేషనల్ నందు యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అయిపోండి గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో గైస్, వీడియో అయితే ఎక్కువ లెంత్ లేకుండా 3 ముక్కల్లో ఫుల్ క్లియర్‌గా మీకు అందరికి అర్థమయ్యేటట్టు స్టెప్ టు స్టెప్ వైస్‌గా అయితే వివరిస్తాను. సో, ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూసేయండి గైస్. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి క్లియర్‌గా ఉండండి. ఏం లేదు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే అండి, మనకి ఏది వచ్చు బాగా? కుకింగ్ వీడియోసా? లేకపోతే రంగోలి ముగ్గు వీడియోసా? లేకపోతే రంగోలి డిజైన్సా? లేకపోతే కామెడీ షార్ట్స్, ఫన్నీ షార్ట్స్, డాన్సింగ్ వీడియోస్ ఇట్లా ఎక్సెట్రా ఉన్నాయి కదండీ! సో, మీకు ఎటువంటి వీడియోస్ బాగా వచ్చు అనే దాని మీద అయితే మీరు ఒక ప్రెజెన్స్ ఆఫ్ క్లియర్ మైండ్ తోటే ఉండండి. మనకి రాని చేయడం కన్నా, మనకి వచ్చిన దానితోటే మనం ముందుకెళ్తే మన గ్రో అప్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, ఈ విధంగా అయితే ఒక క్రిస్టల్ క్లియర్‌గా అయితే మైండ్ సెట్ ఉంటే, ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ సెట్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసుకొని, అక్కడ ఫిక్స్ చేసి మీ ఛానెల్‌ని గ్రో అప్ చేసుకోండి. సో, గైస్ ఇప్పుడు సెకండ్ స్టెప్ అన్నమాట. సో, ముందుగా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామనేసి ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మన ఛానల్‌ని మనము ప్రమోట్ చేసుకోవచ్చనమాట. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేషన్ వాళ్ళకి, మనకి బాగా తెలిసిన వాళ్ళకైతే మన ఛానల్‌ని ప్రమోట్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. అలాగే మన వాట్సాప్ ఛానెల్‌లో కూడా మనమైతే స్టేటస్ ద్వారా కూడా పెట్టి షేర్ చేసుకోవచ్చనమాట మన ఛానల్. అంతేకానీ వేరే అన్నోన్ పర్సన్స్‌కైతే మన ఛానల్‌ని పర్సనల్‌గా అయితే షేర్ చేయకూడదు. లింక్ అప్ కాపీస్ కూడా అయితే షేర్ చేయకూడదు అసలకి. సో, మనకి మైనస్ అవుతుందనమాట. సో, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కైతే షేర్ చేసుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు. మనం వాట్సాప్ స్టేటస్ ద్వారా కూడా తెలియజేసుకోవచ్చనమాట మన ఛానల్‌ని. సో, ఇకపోతే మన ఛానల్‌లో మనం పెట్టే షార్ట్స్ వీడియోస్ ద్వారానే మనం యూట్యూబ్‌లోకి ఇంట్రొడక్షన్ మాదిరి ఎళ్ళిపోతామనమాట. మనము డైలీ వచ్చేసి ఒక 4 షార్ట్స్ వీడియోసే, 4 షార్ట్ వీడియోస్ అయితే కంపల్సరీ పెట్టాలండి. కంపల్సరీ పెట్టడం వల్ల ఏంటంటే, యూట్యూబ్ చాలా మందికి రికమెండ్ చేస్తుందనమాట. మీరు పెట్టే షార్ట్స్ వీడియోస్ కూడా మంచి క్వాలిటీ కంటెంట్, హై క్వాలిటీ ఉండేలాగా చూసుకోండి. అలాగే మీ వీడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి ఒకసారి వైటీ స్టూడియోలోకి వెళ్లి చెక్ చేసుకొని, ఏమైనా కరెక్షన్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో నుంచి మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేయాలనేదైతే ఖచ్చితంగా రీచెక్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి. సో, ఎక్కువ మందికి రికమెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే, మనకి ఈ షార్ట్స్ వీడియో ద్వారా సబ్‌స్క్రైబర్స్ వస్తూ ఉంటారు. అలాగే మనకు నిదానంగా లాంగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఈ షార్ట్స్ వీడియోస్ ద్వారా ఏంటంటే, మనము కొత్తగా యూట్యూబ్ ఛానెల్ కొత్తగా రన్ చేస్తున్నాం కాబట్టి, ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు ఉంటది మన ఛానెల్‌కి షార్ట్స్ వీడియోస్ ద్వారా ఎళ్ళిపోతామనమాట. సో, ఈ విధంగా అయితే షార్ట్స్ వీడియోస్ ద్వారా మీరు లైవ్‌లు కూడా చేసుకోండి. అలాగే షార్ట్స్ వీడియోస్‌లలో అప్పుడప్పుడు నిలబడి మాట్లాడడము, లైవ్‌లు చేసుకోవడం కూడా చేయండి. మీకు ప్లస్‌గా ఉంటుందనమాట. ప్లస్‌గా ఉంటుంది. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేసేటప్పటికి మీకి కాస్త కాన్ఫిడెన్స్ అనేది వస్తుందనమాట. సో, అందుకోసమైతే లైవ్‌లు కూడా ఈ షార్ట్స్ వీడియోస్‌లో ట్రై చేయండి తప్పకుండా అయితే గైస్. సో, ఈ షార్ట్ వీడియోస్ కంటిన్యూ‌గా ఒక 2 వీక్స్ అయితే చేయండి. డైలీ 4 షార్ట్ వీడియోస్ అయితే కంపల్సరీ పోస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వీక్ నుంచి అయితే లాంగ్ వీడియోస్ అయితే కంపల్సరీగా అప్‌లోడ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ కూడా 3-4 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయాలండి. కానీ మీరైతే కొత్తగా స్టార్ట్ చేసుకున్నారు కాబట్టి 2 వీడియోస్ చేసుకోండి. 2 వీడియోస్ లాంగ్ వీడియోస్ చేసుకోండి. 2-3, 4 అలా పెంచుకుంటూ వెళ్ళిపోండి. సో, స్టార్టింగ్ కాబట్టి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఏం పర్లేదు. గట్టిగా చేయండి. సక్సెస్ అవుతారు. సో, ఈ విధంగా అయితే మీరు స్టార్ట్ చేసుకోండి. అలాగే షార్ట్స్ వీడియోస్ మనం ఏ టైంలో పెడితే మనకి బిగినర్స్‌కి ప్లస్ పాయింట్ అంటే, ఎర్లీ మార్నింగ్ అయితే ఒక 2 షార్ట్స్ పెట్టుకోండి. ఈవినింగ్ వచ్చేసి 2 షార్ట్స్ వీడియోస్ అయితే పెట్టుకోండి అప్‌లోడ్. సో, మార్నింగ్ పెట్టుకునే అప్‌లోడ్ వీడియోస్ ముందు రోజు నైటే మీరు అప్‌లోడ్ చేసి షెడ్యూల్ టైమ్ పెట్టేసి స్టార్ట్ చేసుకోండి. సో, ఈవినింగ్ వీడియోస్ వచ్చేసి 4-6
9, 10 నైట్ వరకు అయితే బెస్ట్ టైం ఉంటదండి. సో, ఈ విధంగా అయితే మీరు షార్ట్స్ వీడియోస్ అయితే పెట్టేసుకోండి. అలాగే లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు మీరు ఈ షార్ట్ వీడియోస్‌ని 2 మైనస్ చేసేసుకొని 2 కంటిన్యూ చేసుకోండి. మిగతా టైము మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత గ్యాప్ ఇచ్చుకొని ఈ లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేసుకోండి. సో, వారానికి 2 లాంగ్ వీడియోలు పెట్టుకోండి. డైలీ అయితే కంపల్సరీ షార్ట్ వీడియోస్ 4 పెట్టుకోండి. సో, రాను రాను ముందుకు ముందుకు మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మీకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ వస్తారు. 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రాగానే మీ ఛానల్‌కి లైవ్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుందనమాట. లైవ్ ఆప్షన్ ఓపెన్ అయినప్పుడు మనకి ప్లస్ పాయింట్ అండి. సో, మనకి లైవ్‌లు చేయడం వల్ల, లాంగ్ వీడియోస్ చేయడం వల్ల వాచ్ టైమ్ అనేది యాడ్ అవుతుంది. అలాగే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. సో, మీరైతే గ్యారంటీగా మంచిగా లైవ్స్ చేసుకోండి. అలాగే లాంగ్ వీడియోస్ చేసుకోండి. మర్చిపోకుండా షార్ట్స్ కూడా చేసుకోండి. సో, ఈ విధంగా అయితే స్టెప్ టు స్టెప్ అయితే నేర్చుకుంటూ మీ ఛానెల్‌ని గ్రో అప్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ కండి. మీ ఛానెల్ కూడా సక్సెస్ చేసుకోండి. సో గైస్ ఇంగా థర్డ్ పాయింట్ అనమాట. లాస్ట్ పాయింట్ బట్ నాట్ లీస్ట్. ఈ పాయింట్ ఎస్పెషల్లీ నాకే వర్తిస్తుందనమాట. ఎందుకంటే నేనైతే యూట్యూబ్ ఛానెల్‌ని ర్యాండమ్‌గా స్టార్ట్ చేశాను గైస్. అసలు ఏమీ అనుకోకుండా అయితే స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేశాక కొన్ని రోజులకి నాకు అర్థమైంది ఏంటంటే, మనం కూడా ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసింటే బాగుండే అనిపించింది. సో నేను మరీ రీకరెక్ట్ చేసుకొని నా ఛానల్‌ని సాల్వ్ చేసుకున్నాననమాట ఈ ప్రాబ్లమ్‌ని. సో, నేను షార్ట్ వీడియో ద్వారా అయితే మన ఛానల్ మెయిన్‌గా నేషనల్ నంది యూట్యూబ్ ఛానల్ అంటే మన ఛానల్‌లో ఎటువంటి కంటెంట్ ఉంది అనేసి నా ఛానల్‌ని అయితే నేను ప్రమోట్ చేసుకున్నాను. సో, మన ఛానల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ వీడియోస్, షార్ట్స్ వీడియోస్, అలాగే ఫన్నీ వీడియోస్, డాన్సింగ్ వీడియోస్, లాంగ్ వీడియోస్‌లలో అయితే కుకింగ్ వీడియోస్, ఓల్గా వీడియోస్, అలాగే రంగోలీ వీడియోస్ ఉంటాయనేసి అయితే ప్రమోట్ చేసేసుకున్న షార్ట్ వీడియో ద్వారా. సో, ఒక క్లారిటీ అయితే ఇచ్చేసుకున్నాననమాట. మన కొత్తగా చూసే సబ్స్క్రైబర్స్ కూడా ఒక క్లారిటీ ఉంటుంది గదా! మన ఛానల్‌లో ఎటువంటి కంటెంట్ ఉంటుంది అనేసి. సో, అలా అయితే చేసుకున్నాను. సో, ఈ చిన్న మిస్టేక్ అయితే మీరు కొత్తగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళైతే దయచేసి చేసుకోకండి. మీరు కూడా మంచిగా ఛానల్‌లో సక్సెస్ కండి. స్టెప్ టు స్టెప్ వైస్ ప్రతీదీ నేర్చుకొని మీ ఛానల్‌ని గ్రో అప్ చేసుకొని మీ ఛానల్‌ని సక్సెస్ చేసుకోండి. సో గైస్ ఈ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో షేర్ చేసుకోండి. ఈ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి గైస్. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మన నేషనల్ నంది యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి గైస్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి గైస్. మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. టేక్ కేర్, బాయ్.